విలీనం చేసేటువంటి పద్ధతిని రాజ్యాంగం అనుమతిస్తది. కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళడం మాత్రం అనుమతి లేదా? విలీనం చేయడం అని అంటేనే ఒక పార్టీ ద్వారా గెలిచి ఆ పార్టీని ఆ గెలిచిన సభ్యులు ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు బీఆర్ఎస్లో విలీనమైనారు. ఆ విలీనాన్ని చట్టం అనుమతిస్తుంది. ఆ పద్ధతిలోనే మేము వారిని విలీనం చేసుకున్నాం కానీ పార్టీ మార్చడం కాదు. విలీనాన్ని పార్టీ మార్పు కింద రాజ్యాంగం గుర్తించలేదు. కాబట్టి వాళ్ళు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సజావుగా ముందుకు పోవాలి. తర్వాత ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రగతి పరుగులు పెడుతుంది. తర్వాత ప్రభుత్వానికి ఒక గట్టి బలం వస్తుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సదుద్దేశంతో ఆ రోజు విలీనం చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది, విలీనం చేసుకున్నాము. అంతే తప్ప అది పార్టీ ఫిరాయింపులు ఎట్లా అవుతుందండి? అది ఫిరాయింపు కాదు. చట్టం చెప్తా ఉన్నాను. నేనేమి సొంత వ్యాఖ్యానాలు చేయట్లేదు. వీటన్నింటిని పక్కన పెట్టి ఈ విషయాలన్నింటినీ ప్రజలకు తెలియనీయకుండా చేసి పైనుంచి బేస్లెస్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోవడం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు అవుతుంది. ఎందుకంటే ఒక గ్రూపుగా ఏదైతే సంఖ్య గ్రూప్ అయ్యి పోయేదానికి అవకాశం ఉందో అట్లా చేయలే. ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా విడివిడిగా పార్టీకి రాజీనామా చేసినారు. ఎప్పుడైతే అట్లా చేసినారో రాజీనామా చేసినారు కదా, వీళ్ళు అసలు అంటే వాళ్ళ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు కదా. మరి పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న తర్వాత వాళ్ళ గ్రూప్ అయ్యే అవకాశం కూడా లేదు కదా. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న ఇమీడియట్గా ఇట్లా సభ్యత్వం వదులుకుంటే అట్లా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోయినట్టే. అట్లాంటప్పుడు దానికి దీనికి పోలిక లేదు. వితండవాదము, తర్వాత బేస్లెస్ అలిగేషన్స్, తర్వాత పుట్టిగా పబ్లిక్ గ్యాలరీకి అబద్ధాలు చెప్పి ఇప్పుడు అబద్ధాలు చెప్పడమే కదండి. ప్రభుత్వంలోకి వచ్చే ముందు అబద్ధాలే చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ఆక్సిజన్గా బతుకుతున్న పార్టీ అది. ప్రభుత్వం కూడా అంతే, పచ్చి అబద్ధాలు. కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. తర్వాత స్పీకర్ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. ఇందులో ఒకటేమో స్పీకర్గా ఉన్న విషయాలలో కోర్టు కల్పించుకోదు. కానీ స్పీకర్ ట్రైబ్యునల్గా ఉన్నప్పుడు ఆర్టికల్ 227 కింద హైకోర్టుకి ఆ ట్రైబ్యునల్ యొక్క పనితీరుని పర్యవేక్షించే అధికారం హైకోర్టుకు ఉన్నది. అట్లనే సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 32 కింద ఉన్నది. కాబట్టి పద్ధతి ప్రకారమే మేము ఇవాళ సుప్రీంకోర్టుకు పోయినాము. సుప్రీంకోర్టులో ఇదివరకే ఈ విషయం మీద అనేక రకాలుగా జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు జరిగిన వాదనలు, కోర్టు అడిగిన ప్రశ్నలు కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవి ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావాల్సిందేనండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.